పైకి రండి అక్క. ఇట్లా 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 అక్క. ఈరోజు ధర్మవరం పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి కూడా చేస్తున్న ప్రతి పని కూడా మహిళల పేరు మీదనే చేసుకుంటూ రావడం జరిగింది. మీరు గతంలో చూశారు అంటే ఈ మహిళా సంఘాలకన్నిటికీ కూడా పావలా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదట నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టారు. అంతేనమ్మా? పావలా వడ్డీ అనేది పావలా వడ్డీ అనేది మీరు మొత్తం రూపాయిది కడితే మీకు పావలా వడ్డీ అనేది వెనక్కి ఇస్తామని చెప్పే కార్యక్రమం చేశారు. 2008-9 వరకు జరిగింది. 4 నుంచి 9లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పేసి. పాపం అప్పటి వరకు కూడా పావలా వడ్డీ అంటే సరిపోదు కదా మనకు, ఇదేదో లెక్క పూర్తిగా పోతుంది, ఇదేదో బాంతి ఆఫర్ ఉంది అని అప్పుడు కూడా చంద్రబాబు మాట నమ్మినారు. నమ్మి నాకు తెలుసు తాడిమరి లాంటి ప్రాంతంలో అయితే అక్కడ ఎస్బీఐ బ్యాంక్ మేనేజరు, కొంతమంది గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందరూ కలిసి మోసం చేసి ఆ రుణమాఫీ అయిపోతుందని అకౌంట్లు క్రియేట్ చేసేసి మళ్ళీ డబ్బులు తీసుకున్న కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి 2009లో ఏం జరిగింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంఘాలన్నీ కూడా డిఫాల్ట్ కావడం జరిగింది చంద్రబాబు నాయుడు మాటలు విని. తర్వాత అవన్నీ కూడా మళ్ళీ నీట్గా కట్టుకుంటా రావడం జరిగింది. నేను అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వీటి గురించే మన ధర్మవరం పట్టణంలో ఉన్న దానికి సంబంధించి తిరుగుతూ పోతూ ఉన్నప్పుడు కూడా ఈ రుణాలు ఎగరగొట్టిన వాళ్లకు బ్యాంకులు లోన్లు ఇచ్చేటివి కాదు. మళ్ళీ పాపం కుటుంబం గడవాలన్నా ఏదైనా లావాదేవీలు చేయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఉన్నప్పుడు మన ఊర్లోకి చాలా మైక్రో ఫైనాన్స్ సంస్థలన్నీ వచ్చినాయి. నాకు తెలిసి ఇప్పుడు వచ్చినట్టున్నాయి, 6-7 ఉన్నట్టున్నాయి ఇప్పుడు కూడా మైక్రో ఫైనాన్స్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి. అంటే మనకు ఆకలి ఏందనుకో ఎవడోడు పెడతా అంటాడు. కొంత మామూలుగా ఇచ్చేవాడు ఉంటాడు ఉచితంగా, కొంత అధిక వడ్డీకి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పనే అదనమాట. కాబట్టి 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి పోయి, నాకు ఇదే గుడ్ మార్నింగ్లో తిరుగుతున్నప్పుడే ఇంద్రమ్మ కాలనీలో అందరిని ఇట్లా చుట్టూ కూర్చోబెట్టి చేస్తాండి, ఏంద్రా పని ఈడ అంటే, మేము ఇట్లా మైక్రో ఫైనాన్స్ చేస్తున్నారు, అప్పులు ఇస్తా అంటాము ఇది అని చెప్పేసి. ఎంత అంటే ఏదో అధిక వడ్డీలు అని చెప్పినారు. ఇమీడియట్గానే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఫైనాన్స్ షాపులు ఏవైనా ఉంటాయో వాళ్ళందరినీ కూడా మీరు ఏడనే వ్యాపారం చేసుకోండి, మా ధర్మవరంలో మాత్రం మీరు వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా తరిమి వేయడం జరిగింది. అలా తరిమి వేసి దగ్గర 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల వరకు కూడా మా ధర్మవరం మహిళలందరికీ చెప్పడం జరిగింది, మీరు ఎవరు కానీ కట్టద్దండి డబ్బులు అనే ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కూడా చూస్తున్నాం, నిన్న కొన్ని నెలల కిందట ఎట్లాగా అధిక వడ్డీల కోసం అని చెప్పేసి తీసుకున్న దానిల కోసమని ఇళ్ళల్లోకి దూరి కొట్టి వసూలు చేస్తున్న సందర్భం చూస్తున్నాం. మాట్లాడిచ్చేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, రోజు కూడా చేసే పరిస్థితిలో లేదు. మళ్ళీ వీళ్ళందరికీ కూడా అప్పుడు మనము సిరిసిల్ల ప్యాకేజ్ అని తీసుకొని వచ్చి కూడా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేసినాం 2009 నుంచి 14లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చినాడు. మళ్ళీ ఇదే రుణాల మాఫీ అని చెప్పినాడు.
ఎక్కడ ఎవరికి ఒక రూపాయి మాఫీ చేసిన దాఖలాలు లేవు. ఇవన్నీ ఎట్లుంటాయంటే బ్యాంకర్లకు నువ్వెంత నీట్గా కట్టుకుంటూ పోతుంటే అంత లోన్లు ఎక్కువ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మనం ఎగరగొట్టడం మొదలు పెట్టినామంటే ఇంక వాడు ఇవ్వడం కూడా మొదలు 9 నుంచి 14 వరకు కూడా ఇలాగే డిఫాల్ట్గా అయిపోయినాయి సంఘాలన్నీ కూడా. మళ్ళీ వచ్చిన తర్వాత 14 నుంచి 19 వరకు కూడా అన్నీ డిఫాల్ట్ అయిపోయినాయి. ఎందుకంటే జనం దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. ఏది చేతి వృత్తులు కానీ ఇంకో పని చేసుకునే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. ఎలా కడతారు, లోన్లు కట్టేవాళ్ళు కాదు. ఈయన చూస్తే మాఫీ అని చెప్పడం జరిగింది. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు పోకముందు ఒకటే చెప్పినాడు. ఏప్రిల్ 11, 2019 అంటే ఏప్రిల్ 4వ నెల 11వ తేదీకి మీ బ్యాంకులలో ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పుని 4 విడతల్లో నేను కడతాను. మీరు మాత్రం ఆ రోజుకి ఎంతైతే అప్పు ఉంటుందో దాన్ని కడతాను, మీరు మాత్రం కట్టడం ఆపద్దండి అని చెప్పడం జరిగింది. అయినా చెప్పినాడా లేదమ్మా? చెప్పిన మాట ప్రకారం ఆ డబ్బులన్నింటినీ కూడా మీ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఎందుకు చెప్పినాడు ఆ మాట? ఆ రోజు గతంలో చంద్రబాబు నాయుడు మాటలు విని, హామీలు విని ఏదైతే మోసపోయినారో ఆ సంఘాలన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి ఆ సంఘాలకన్నీ మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మనీ రొటేషన్ కోసం డబ్బులు అంతా ఇవ్వడం జరిగింది. అది చేయడమే కాకుండా వడ్డీ లేకుండా చేయడం జరిగింది. 0 వడ్డీ ఇచ్చుకుంటా మీరు ఎంతైతే కట్టినారో మళ్ళీ మీకు వడ్డీ అంతా కూడా మీ అకౌంట్లలోకి జమ చేసేది. ప్రతి 6 నెలలకు ఒకసారి జమ చేసేవాళ్ళం. మనం అంతా బాగుంటాండి అప్పుడు కాలం అంతా. డేట్లు చెప్పేది, ఆసరా ఒక రోజు అనేది, చేయూత ఒక రోజు అనేది, అమ్మఒడి అనేది, నెల నెలల పథకం పడుతుంటుంది. చిన్న వ్యాపారాలు పెడతామంటే కూడా వాళ్ళకు 10,000 రూపాయల దాకా లోన్ ఇచ్చేవాళ్ళు, 15,000 దాకా. ఈరోజు దామ్మా ఎంత లేట్ అయితే ఎట్లా? ఈరోజు చూస్తే ఆ సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉంది. అప్పట్లో ఉన్న మహిళా సంఘాలకు అన్నిటికీ కూడా దమ్మ పైకి రమ్మా, జమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పైకి రమ్మా, ఇట్రా, ఇటు సైడ్ నుంచి రా, ఇటు సైడ్ రమ్మా. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది చూడండి. నేను చాలామంది అడుగుతూ ఉంటాను, ఏమ్మా బ్యాంకర్లలో మీ పరిస్థితి ఏంది అని. మనం అంతా కూడా 5 లక్షలు ఉండేది 10 లక్షలు తెచ్చుకున్నాం, 10 లక్షలు ఉండేది 20 లక్షలకు తెచ్చుకున్నాం. ఈరోజు దగ్గర 20 లక్షలకు బ్యాంక్ లోన్ అంతా ఉంది. నెలకు వడ్డీ ఎంత వస్తుంది? 60,000 రూపాయలు వడ్డీ వస్తుంది. అవునా లేదా తల్లి? అంటే ఒక్కొక్క మహిళ మీద 6,000 రూపాయలు పడుతుంది. ఎట్లా కడతారు? నువ్వు చూస్తే సూపర్ 6 అంటివి, అది చేస్తాం ఇది చేస్తాం అంటివి, మొత్తం మాఫీ అంటివి. ఈరోజు ఏ పథకం చేసినారు? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి? అంటే తప్పు చంద్రబాబుది కాదమ్మా. ప్రతిసారి ఆయన చెప్తానే అంటాడు ఇట్లాంటి నమ్మిన మంది. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వాలంటీర్లను పంపించి నీ అర్హత ఉందా లేదా అని కనుక్కొని నీ ఇంటికి ఇచ్చి పంపిస్తా అంటే నాకు అది బేడా అని చెప్పేసి కొత్తది ఏదో వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అని ఆయన ఆలోచన పెడితే దానిల ప్రకారం ఆలోచిస్తే ఎట్లా తల్లి? ఇప్పటికి అన్నిసార్లు మోసపోయినాం. ఈరోజు మీరు మీ సమస్య చెప్పుకోవడానికి లేదు, మీ సమస్య ఇది అని మాట్లాడడానికి లేదు. అంత క్లిష్టమైన పరిస్థితులలో ఈరోజు ఉంది. మీరందరూ ఆలోచించుకోవాలి. ఏ విధంగా మనల్ని మోసం చేసినాడు, ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి. 2 సంవత్సరాల పైకి దాటింది. ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినాడా? ఒక కొత్త పెన్షన్ ఏడని ఇచ్చినాడా? 1,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు అన్నాడు. 1,500 నెలకు 1,500. ఏం పేరు దాని పేరు? ఏం పేరు? స్త్రీనిధి కాదు, దానికి వేరేది. ఆ రామానాయుడు అయితే నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని ఏడవేంది 1,500. అప్పుడు ఎంత ఇస్తాండే? 45 నుంచి 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకందరికీ 18,000 ఇస్తాడనే లేదా? ప్రతి సంవత్సరం పడతాడనే లేదా? మనకు అదొద్దు, ఇదేదో 500 ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి అది నెల
ఇది ఒకటేసారి ఇచ్చా అంటే మీరు ఏదైనా అవసరాలకు వాడుకునేవాళ్ళు, ఇది నెల నెల వచ్చా అంటే అది బాగుంటుందిలే అనుకున్నారు. అదైనా అంతే కదా, 1800 అయ్యేది, 18,000 అవుతుంది. 18,750 ఇచ్చినాడు. ఈయన అదే పద్ధతిలో చెప్పినాడు, నీకు ఇచ్చా అన్నాడు. ఇంకేంది అదేంది, పూతరేకులు కూడా ఇచ్చామన్నాడు పాపం వాలంటీర్లకు. అయితే 5,000 కాదు 10,000 పూతరేకులు వచ్చి తీసుకుపోమ్మా అన్నాడు. అంటే మనిషిని ఏ విధంగా మోసం చేయడం, మభ్యపెట్టడం. దగ్గర దగ్గర 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినాడు. 1 కాదు 2 కాదు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినది ఎవరి పేరు మీద? మీ పేరు మీదనే కదమ్మా, ఆడవాళ్ళ పేరు మీదే కదా. ఆసరా ఇచ్చినా మీ పేరు మీదే, చేయూత ఇచ్చినా మీ పేరు మీదే, అన్నీ మీ పేర్ల మీదే ఇచ్చినారు. అమ్మఒడి ఇచ్చినా మీ పేర్ల మీదే, అన్ని పథకాలు ఇచ్చినాడు. ఆ పథకాలు ఏం ఊరికనే ఇవ్వలే. వీళ్ళేదో శ్రీలంక అయిపోతుందన్నారు, సోమరపోతలు అయిపోతున్నారు అని కాదు, జీవన ప్రమాణాలు పెంచడం. మనం అంతా ఏమనుకున్నాం, జగన్ ఇచ్చినటువన్నీ అట్లే వచ్చా అంటే ఇది ఎక్స్ట్రా కదా అనుకున్నాం. అంటే భోజనం అంతా ఉంటుంది, 2 కర్రీలు ఎక్కువ వేస్తున్నాడు కదా చంద్రబాబు అనుకున్నాం. కర్రీ లేదు కదా, ఉన్న దాంట్లో మట్టి వేసిపోయినాడు. అవునా కదమ్మా? దానికి ఆయన సరిపోదని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన ప్రతి నియోజకవర్గంలో 500 మందిని తీసుకొని ఒక్కొక్కరు 10 లక్షలు ఇచ్చి వ్యాపారం చేయించానన్నాడు. 500 మంది కాదు, ఈరోజు ఈ ఒక్కొక్క నియోజకవర్గంలో అతను 10 లక్షలు ఇచ్చి వ్యాపారం కాదు. ఈ కూటమి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి దగ్గర దగ్గర 2,000 మందికి వ్యాపారము, ఉపాధి కల్పించిన వాళ్ళు ఎవరన్నట్టు ఈ కూటమి ప్రభుత్వమే. ఏం కూటమి, ఏం వ్యాపారం అంటే బెల్ట్ షాపుల వ్యాపారం. నేను ఏదో ఊరికి పోతే, దర్శనమలకి పోతే చెప్పారు ఎంతంటే 3 షాపులు ఉన్నాయంట ఆ ఊర్లో. ఒక్కోటి డిస్టెన్స్ అంట. అంటే ఆడో షాప్ ఉందనుకో, ఆ దగ్గర పోతే మామూలు దానికంటే 100 రూపాయలు ఎక్కువ అంట. ఇంకొద్ది ముందర పోతే ఇంకో 25 తక్కువ, ఇంకొద్ది ఇది పక్కన పోతే అంటే మనకు నడిచేదానికి బరువు అవుతా అంటే ₹1 తగ్గిపోతా ఉంటుంది అనమాట. నువ్వు ఎక్కువ నడుచుకుంటూ పోతా అంటే ₹50 అవుతా ఉంటుంది. అట్లా నియోజకవర్గకి ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మందిని వ్యాపారవేత్తలను ఈ కూటమి ప్రభుత్వం చేశారు. మంచి అయితేనే చెడు అయితేనే అది పాపం. ఎందుకంటే మన రైల్వే స్టేషన్ల కాడ గంజాయి చేసుకునేవాడు ఉంటాడు, ఊర్లలో 4 సందులు కూడా బెల్ట్ షాప్ పెట్టేవాడు అంటాడు. ఆ రోజు ఇంటింటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చినాడు, ఈరోజు ఇంటింటికి వచ్చి మందు ఇస్తామంటున్నారు. తప్పేముంది? మనకు అదే బాగుందన్నాం కదా. మన పిల్లలకు మంచి స్కూల్ పెడతాము, ఆ స్కూల్లో భోజనం మంచిగా ఉండాలి, మీరు వెళ్ళే మీ పిల్లల యొక్క డ్రెస్సు బాగుండాలి, మీరు వెళ్ళే మన పిల్లల యొక్క బుక్కులు బాగుండాలి, వాళ్ళు చదివే చదువు నాణ్యతగా ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి పెట్టే భోజనం మంచి పౌష్టికాహారం ఉండాలి, మనం కట్టే స్కూల్ బాగుండాలి, మనకు చూపించాలనుకున్న హాస్పిటల్స్ బాగుండాలి అని మనం అనుకున్నాము. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. ఇవన్నీ మనకొద్దు, మన క్వార్టర్ ₹100 వచ్చాందా లేదా అని మనం అనుకున్నారు. అంతేనా కదా? చంద్రబాబు చెప్పినది మంచి నీళ్ళు ఇస్తామని చెప్పలే, మంచి గాలి ఇస్తామని చెప్పలే, కల్తీ లేని పాలు ఇస్తామని చెప్పలే, కల్తీ లేని వ్యాపారం భోజనాలు పెడతామని చెప్పలే. చెప్పినది ఒకటి పాపం, ₹100 మందు ఇస్తామన్నారు. ₹100 మనం ఇందిచ్చాలి కల్లా మనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆసరా గుర్తుకు రాలే, చేయూత గుర్తుకు రాలే, అమ్మఒడి గుర్తుకు రాలే, ఇళ్ల పట్టాలు గుర్తుకు రాలే, మనకు చేయించిన ఆరోగ్యశ్రీలో చేయించిన వైద్యాలు గుర్తుకు రాలే, మన స్కూళ్ళ కోసం కట్టించిన స్కూల్స్ గుర్తుకు రాలే, ఏమీ గుర్తుకు రాలే. గుర్తుకు వచ్చినది ఏంటంటే క్వార్టర్ బాటిల్ కబాబు, ఈ 2 ఉంటే చాలు, ఇంక వేరేది ఏంది లేదు. నవ్వుకోవాల్సింది కాదమ్మా. మనల్ని చూసి మనల్ని ఏ విధంగా మోసం చేశాము అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు నమ్మినామా అని మనం అందరూ ఆలోచించాల. నీ పిల్లల కోసం నువ్వు ఎంత దూరమైనా చదువుకో, అది మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకే పై చదువులైనా చదువుకో, నీకు ఉచితంగా చదివించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాను. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఎందుకంటే వాళ్ళ ప్రధాన అంశాలు అవి కాదు కదా. మీ ఇంటింటికి వచ్చినాడే డాక్టర్లు, వాలంటీర్లు పిలుచుకొని వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని తీసుకొని వచ్చి క్యాంపులలోకి మిమ్మల్ని తీసుకొని వచ్చి మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే అక్కడే ఉచితంగా మందులు ఇచ్చి, అవి కాకపోతే
మళ్ళీ వాళ్ళను పెద్ద ఆసుపత్రికి తీసుకొని పోయి అక్కడ పోయి ఆపరేషన్లు చేయించి ఉచితంగా తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నారు. గుండె చికిత్స జరిగింటుంది, అది ఉచితంగా ₹1 లేకుండా. సర్జరీ ఆపరేషన్ అయిపోయినాక అతను పని చేయలేని సమయంలో కూడా ఆ నెల కూడా గవర్నమెంటే ₹5,000 ఇచ్చి నువ్వు కూలికి పోలేవు, పని చేసుకోలేవు అని చెప్పేసి నీ కుటుంబం ఆకలి చావులతో ఉండకూడదని చెప్పి డబ్బులు ఇచ్చిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా కాదని ఆలోచించుకోండి. ఏ విధంగా మహిళల్ని కానీ, ఏ విధంగా కానీ సమాజంలో ఒక నూతనంగా అందరినీ పైకి తీసుకొని రావాలి అని ఒక ఆలోచన చేసినది ఎవరైనా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఆలోచించారు మన స్కూళ్ళలోనే ఇంత బాగా చేయాలి అని చెప్పేసి? ఈ స్కూళ్ళు ఈ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఎవరు ఆలోచించినారు? ఇండ్లు లేని వానికి ఇండ్లు ఇచ్చాలి అని చెప్పేసి ఆలోచన ఎవరు చేస్తారు? ఎన్నో ప్రభుత్వాలు చూసింటాం, వచ్చింటారు, మాటలు చెప్పింటారు, పోయింటారు. కానీ చెప్పిన మాటకు కట్టుబడి నేను ఏదైతే చెప్పానో అది చేసి తీరాలి అని ఒక ఆలోచన చేసినది ఎవరైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా పెట్టుకొని దాన్ని ఏ విధంగా మనము ప్రార్థిస్తామో, దానిలో అంత గౌరవంగా చూసుకుంటామో, చెప్పిన మాటను, మేనిఫెస్టోను కూడా అంతే గౌరవంగా తీసుకొని పోయిన వ్యక్తి. ఆ కాలాలన్నీ పోయినాయి. మళ్ళీ వచ్చినాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అందరూ వచ్చినారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు అన్నారు. ఆయన చెవులో ఎవడో ఢిల్లీ నుంచి ఆఫీసర్ చెవులో చెప్పినాడు అన్నాడు. 2 సంవత్సరాలు అయింది, ముగ్గురినన్నా 30,000 మందినో తీసుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా. రాజకీయాల కోసం కులాలు, మతాలు ఇన్ని కుంపట్లు పెట్టుకొని బతుకోవడానికి ఎందుకు? అంత రాజకీయాల కోసం ఇన్ని అబద్ధాలు చెప్పి బతకాల? ఈరోజు మీకు కరోనా లాంటి కష్ట సమయంలో కూడా నీ దగ్గరికి రావడానికి నీ అన్న జంకినాడు, నీ తమ్ముడు జంకినాడు, మీ తల్లిదండ్రులు జంకినారు. వాళ్ళు జంకడానికి వేరేదేంలే, గాలి సోకితే చచ్చిపోతారేమోనని భయం. ఆ గాలికి వస్తే చచ్చిపోతారనే భయంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మీ దగ్గరికి వచ్చి మీకు ఏమ్మా సమస్య అని చెప్పేసి మీకు మందులు ఇచ్చి ఆదుకుందా లేదా అని ఆలోచించుకోండి. మనకి ఇవన్నీ ఏం గుర్తుండవు. సాయంత్రం అయితేనే క్వార్టరు, కబాబు, వేరేది ఏమి అవసరం లేదు అనుకో. నేను ధర్మవరంలో చూస్తున్నా, ప్రతి 4 రోజులు ఒక వ్యక్తి మగ్గానికి ఉరేసుకొని చనిపోతున్న సందర్భం. ప్రతి 4 రోజులకి ఒక వ్యక్తి మగ్గాని ఊరేసుకొని చచ్చిపోతున్నాడు. మన నేసిన మగ్గంలో ఉన్న చీర అమ్ముడు పోతుంది కానీ లెక్కలు వచ్చేదానికి లేదు. సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. మగ్గం మీద చీర వచ్చినాడంటే దాన్ని మళ్ళీ మెటీరియల్ ఇవ్వాలంటే అది 2 వారాలు పడుతుందో, 3 వారాలు పడుతుందో, 4 వారాలు పడుతుందో చెప్పడానికి లేదు, చేయడానికి లేదు. ఏమనంటే అంత హ్యాపీస్, అంత సుఖంగా ఉన్నాం, అంత హ్యాపీస్గా ఉన్నారు, మీరు బాధపడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు అని చెప్పేసి. మీరు బాధపడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు అని అంటారు. ఏం చెప్పాలి దానిలోకి? స్వతంత్ర భారతంలో ఎప్పుడూ లేనంత విధంగా మహిళా సాధికారతకు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, ఇవన్నిట్లో కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 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 అని తప్పించినాడు. మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, గతాన్ని గుర్తుకు చేసుకోండి. చంద్రబాబు మనల్ని ఏ విధంగా మోసం చేశాడో అని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దగ్గర 10,000 సంఘాలు ఉండేది ఈ ధర్మవరంలో. ఏమైనా అన్నీ ఇప్పుడు
50% పైగా అన్నీ డిఫాల్ట్ అయిపోయినాయా లేవా? అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. కట్టేదానికి లేదు, డబ్బులు రొటేషన్లో లేదు. అప్పుడు అంటే నెల వస్తాండే. అప్పుడు ఎవరైనా వచ్చి నెలకు సీటీ లెక్కనో ఇంకో లెక్కనో అడిగితే ఎవరైనా 10వ తేదీ జగన్ రెడ్డి వత్తుతాడమ్మా, 11వ తేదీ వచ్చి లెక్క తీసుకోబో అని చెప్పేవాళ్ళు. అవునా కదా తల్లి? మరి ఆ రోజు దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు ఇదే పేద జనధనానికి డబ్బులు సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నాడు? నువ్వు ఇవి చేయలేకనే కదా లడ్డు అనే పేరుతో ఒకసారి, ఇంకో అమరావతి అనే పేరుతో ఇంకోసారి జనం మీదకి ఈ విధంగా వస్తుండేది. మీరు నిన్న చూసా, అమరావతికి చట్టబద్ధత అని చెప్పి అసలుకు లోకేష్ నడుచుకుంటూ వచ్చేది, వీడియో తీసేది, ఫోటోలు తీసేది, ఇవన్నీ అని చెప్పేసి. ఏం లోకేష్ బాబు, ఏం కూటమి నాయన్న, ఏం అదే ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఇంత పట్టుబట్టలేకపోయినారు మీరు అంటున్నా? ఎందుకు చట్టబద్ధత కోసం మీరు అంత పాకులాడుతున్న వాళ్ళు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో రావాల్సిన నిధులు రాకపోతే ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? అమరావతిలో ఒకటే స్టిల్ ఉంటే చాలు. ఎందుకు చట్టబద్ధత మీద మీరు ఎందుకు అంతగా కొట్లాడుతున్నారంటే ఒకటే ఒక కారణం, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ ఇది ఏమైనా మాడుచాడేమోనని భయం, అంతే. మీరు వేరే చెప్పక్కర్లే. 15 ఏళ్ళు మేము ఉంటాం, 15 ఏళ్ళు మేము ఉంటాం, 15 ఏళ్ళు మేము ఉంటాం అంటేనే మీరు భయపడి చెప్తా అన్నట్టే. అది ఎవడో అంటారు చూడు, భయం ఉన్న వాళ్ళందరూ నా చుట్టూ అనుకోండి అన్నట్టు. మిమ్మల్ని ఎవరైనా అడిగినారా మిమ్మల్ని విడిపోమ్మని? 15 ఏళ్ళు కంటే 50 ఏళ్ళు ఉండమని మేము ఎవడన్నా చెప్పినారా విడిపోండి అని చెప్పేసి? కాలే కదా. మీరెందుకు సంఘాలు కుదుకుంటున్నారు? 15 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం, ఇంక దీన్ని ఎవరు మార్చలేరు, ఇంకెవరు దీన్ని మార్చలేరు అని చెప్పేసి. ఎవడు మాడుచాడు? మాడొచ్చే జగన్ రెడ్డి మాడుచాడనే కదా మీ భయం. ఆ భయం కోసమే కదా మీరు ఇంతగా చేస్తున్నారు. అంటే మీరెందుకు మీకు తెలిసిపోతుంది కదా రేపు పొద్దున మళ్ళీ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వస్తానాడా లేదా అని చెప్పేసి. ఎవరు చెప్పక్కర్లే, మీరే చెప్తున్నారు మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీ పిలిచిరి. ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పేసి పిలిచిరి మనపనే. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక స్టేట్మెంట్ వచ్చా, లేదు మీలో ఎవడైనా కానీ టెండర్లు పాల్గొన్నారంటే మళ్ళీ మీరందరూ జైల్లో పోవాల్సి వస్తుంది అని చెప్పేసి. ఒక్కడనే టెండర్లు వేసినారా అంటే దాని అర్థమైంది 3 ఏళ్లలో మళ్ళీ ఎవరు వస్తున్నారు, జగన్ రెడ్డి వస్తున్నాడు అని. వేరేది ఏం అవసరం లే. వర్షం పడుతుంది వస్తుంది అంటే దానికి ప్రకృతి చెప్తుంది అనమాట. చుట్టూ మోడాలు రావడము, ఇవన్నీ ఉండడము, ఉక్కపోత కలపడం అంటే మనకు సాయంత్రానికి వచ్చం పడుతుంది పా అంటాం. అవునా లేదా? ఇది కూడా అంతే. నువ్వు అమరావతి చట్టబద్ధత కోసం, అమరావతి దీనిల కోసం నువ్వు ఎంత అత్యుత్సాహం కనపడుస్తున్నావు, మార్చకూడదు అని కనపడచ్చే కొద్దీ దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ జగన్ వస్తున్నాడు, దానికోసం మనము అని పెట్టుబడి పెట్టేవాళ్ళ నా కోసం భరోసా ఇవ్వడం కోసం. మీరే అంటున్నారు, వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారు నెక్స్ట్ ఆయప్ప రాడు కదా అని, నెక్స్ట్ ఆయప్ప రాడు కదా, నెక్స్ట్ ఆయప్ప రాడు కదా అని. ఆయప్ప రాడు కదా అని అడుగుతున్నారంటే మీ మీద నమ్మకం లేకనే కదా. మీరు వస్తారు, మీరు ఉంటారు అని నమ్మకం లేదు. దానికే ఆయప్ప రాడు కదా, ఆయప్ప రాడు కదా, ఆయప్ప రాడు కదా అంటున్నారు. నిన్న రాసినాడు ఆంధ్రజ్యోతి కథనం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక చాలా బర్డన్ అయిపోతుంది, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడే ఖర్చు పెడితే రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, వనరులు ఎంత? నీకు 100 రూపాయలు వస్తుంది అనుకో, 10,000 రూపాయలు ఖర్చులు పెట్టుకున్నావు అంటే ఎప్పటికైతే అది చెప్పు, అది తెల్లారుతుందా, సంసారం అయ్యేదే పెట్టేదే. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీ పెట్టండి అని చెప్పి గతంలో 3 రాజధానుల అంశం తీసుకున్నాం.
ప్రాంతీయ విద్వేషాలు ఉండకూడదు అని చెప్పేసి వైజాగ్, అమరావతి, కర్నూలు అని. మీకు దాని మీద నచ్చదు, అది మీకు ఇష్టం లేదు, ఆ ప్రాంత ప్రజలకు ఇష్టం లేదు, లేకుంటే కూటమికి వైజాగ్ చేయడం ఇష్టం లేదు, కర్నూలు చేయడం ఇష్టం లేదు అని మీరు అనుకుంటే ప్లాన్ బి కింద ఇదన్నా ఆలోచించండి అయ్యా. అట్లా మచిలీపట్నం ద్వారా పోర్ట్ వస్తుంది, అక్కడ విజయవాడ పెద్ద నగరం ఉంది, అదేవిధంగా గుంటూరు పెద్ద నగరం ఉంది. ఈ 3 నగరాలను కలిపితే ఒక పెద్ద సిటీ అవుతుంది. దీనికి మీరు మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. 2 లక్షల కోట్ల అవసరంలో 20,000 కోట్లతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రానికి అంతా అని చెప్తే ఏం మాట్లాడినారు? దాన్ని ఏదేదో పెద్దగా చూపించిరి. జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మాట్లాడే దానిలకు భార్యను చెల్లెలే అని చూపించి పెళ్లి చేసుకోమన్నా చేయమన్నా చేస్తారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పేసి ఒక పత్రిక నడుపుతూ అంతటి రాతలు రాయడానికి మీకైనా ఒక్క కామన్ సెన్స్ ఏమైనా పనిచేసిందా అని అడుగుతున్నా. దాన్ని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ పెట్టరు ట్వీట్ ఏబిఎన్ రాధాకృష్ణ మీద. ఇదే పవన్ కళ్యాణ్ కాదా మాట్లాడినది? మా అమ్మని తిట్టారు, మా కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఇదే ఏబిఎన్ ఛానల్ని, ఇదే ఆంధ్రజ్యోతిని, ఇదే TV5ని బాయ్కాట్ చేయమని చెప్పినది ఇదే పవన్ కళ్యాణ్ కాదా అని చెప్పేసి అడుగుతున్నాను. అంటే నీ వరకు ఒకటి వస్తే ఇంకో వరకు వాళ్ళ దగ్గరికి వస్తే ఒకటే అని చెప్పి, ఇంకో మహిళల మీద మాట్లాడితే ఒకటే అని చెప్పేసి. హైదరాబాద్ డెవలప్ అయిందంటే కేవలం ఒక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వల్ల డెవలప్ కాలేదమ్మా. అక్కడున్న BHEL ఉంది, అక్కడున్న ECIL ఉంది, అక్కడున్న బాలానగర్ ఉంది, అక్కడున్న జీడిమెట్ల ఉంది. ఇలాంటివన్నీ ఉండడంతో ఆ హైదరాబాద్కు రెవెన్యూ రావడం జరుగుతుంది, డబ్బులు ఆదాయ వనరులు రావడం జరుగుతుంది. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల మీద అసభ్య పదజాలంతో మాట్లాడినాడు. 3 రాజధానాలు చెప్పినప్పుడు కూడా ఎప్పుడు ఇంత ఆందోళన చెందలే వాళ్ళు, అంత ఉలిక్కి పడలే. ఈ 3 చెప్పినప్పుడే ఉలిక్కి పడుతున్నారు. ఉలిక్కి పడుతున్నారు అంటే అర్థం అమరావతిలో ఏదో కుంభకోణం జరుగుతోంది. ఆ కుంభకోణానికి వ్యతిరేకంగా ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ప్రతిపాదించినారు. అది ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ మీ అమరావతికి పుట్టగతులు లేకుండా పోతాయనేది మీ భయం. అమరావతిని ఎవరు అన్యాయం చేయక్కర్లే, ఎవరు ఇబ్బంది పెట్టక్కర్లే. ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అమరావతిని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే అది ఒక ప్రకృతే ఇబ్బంది పెడుతుంది, ఆ ప్రకృతినే దానికి ఒక కాలమంలో కలిపేస్తుంది. ఎందుకంటే ఆడ కొండవీడు వాకు నీళ్ళు వచ్చినాయనుకో, వర్షం పడిందనుకో, పొంగిందనుకో, మొత్తం అంత అమరావతి అంతా మునిగిపోతుంది. ఇప్పుడు దగ్గర 2,500 కోట్ల రూపాయలతో లిఫ్ట్ నీళ్లు కొట్టడానికి పంపులు పెట్టినారు. 2,500 కోట్లు, దానికి వేరేది ఏమవసరం లే. ప్రకృతే ఆ నగరాన్ని కాలగర్భంలోకి కలిపేస్తుంది. శివరామకృష్ణన్ కమిటీ అదే రాసింది, ఇక్కడ పెట్టద్దండి రాజధాని, ఇక్కడ మంచిగా పంటలు పండించే ప్రాంతం ఈ ప్రాంతము, ఇక్కడ పెట్టద్దండి, ఇక్కడ పెడితే ఇబ్బంది పడతారు అని చెప్పేసి శివరామకృష్ణన్ కమిటీ రాసినాడు. మన శివరామకృష్ణన్ కమిటీ క్యాన్సర్తో వచ్చిన అతను పాపం రాస్తే టెక్నికల్గా ఊరూరు తిరిగి ఇక్కడ ఏమేం కావాలని అవన్నీ ఎక్కడా చెప్పలే. ఇతను నారాయణ కమిటీ చేసినాడు. కాబట్టి మనమందరం కూడా, మహిళలందరూ కూడా ఈ కూటమి చేసిన అన్యాయాన్ని, ఏ విధంగా మనకు, మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసిన వీటికి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో కావచ్చు, అది మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, ఏ ఎలక్షన్లైనా సరే ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుమించి మనకేం చేసేది ఏంది లేదు. వాళ్ళు ఇంకా అది చేస్తాం, ఇవి చేసిన ఆశ తప్ప వేరేది ఏంది లేదు. ఆ ఆశకు పోయినామంటే మనకి ఏందే కానీ మిగలదు. మిగిలేది ఏదన్నా ఉందంటే 100 రూపాయల క్వార్టరు, 4 కబాబ్ పీసులు తప్ప వేరేది ఏమే కానివాడు. అవే లాస్ట్కు మిగులుతాయి మనకు. ఎందుకంటే మనకు చాలామందికి అలవాటు అయిపోయింది, మన కష్టం ఉన్నా, నా ఇబ్బంది ఉన్నా
ఇంట్లో పెళ్ళాం పిల్లోళ్ళకి చెప్పరు, అమ్మ నాయనకి చెప్పరు. అంత ముందర క్వార్టర్ బాటిల్ వేసుకొని సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే అన్నీ అయిపోతాయి, అన్ని సమస్యలు తీరిపోతాయి. అంటే ఇంట్లో సంసారం ఎట్లా నడుస్తూ ఉంటుందో తెలియదు, పిల్లల చదువు ఎలా అయిపోతూ ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎలా ఉద్యోగాలు వస్తూ ఉంటాయో తెలియదు, వాళ్ళు ఎలా బతకాలో తెలియదు. సాయంత్రం 6 అయితే క్వార్టర్ అయిపోతే అసలు అన్నీ అయిపోతా ఉంటాయి. ఆ సంసారాన్ని మోసే ఇంట్లో ఆడవాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ గారు కావచ్చు, అందరూ కూడా ఇచ్చే ప్రతి పథకము కూడా మహిళల పేరు మీదనే ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని, ఎందుకంటే గతం చూశారు, ఇప్పుడు చూశారు. చాలా మనమంతా కూలీ నాలు చేసుకొని బతుకునే వాళ్ళం ఎక్కువ ఉంటాం. రోజు కూలీ మీద చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ధర్మవరం లాంటి ప్రాంతంలో అయితే చీరల మీద వేసుకుంటా, ఆ చీరలకు అనుబంధంగానే చాలా పని చేస్తూ ఉంటాయి. వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా ప్రజలను జాగృతి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎత్తి చూపాల్సిన ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా జయమ్మ గారికి, వరలక్ష్మకు, మీకు ఆల్రెడీ మహిళల దీనిలో అంతా కూడా కమిటీస్ వేయడం జరిగింది. వార్డుకు వేయడం జరిగింది, ఊరూరికి వేయడం జరిగింది. మీరు వెళ్ళి ప్రతి వార్డులోనూ కూడా ఎంతమంది మహిళలు ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడి, అందరినీ కూడా సంఘటితులు చేస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎదుర్కొని మాట్లాడడానికి సన్నద్ధులు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీది మొదటి అసైన్మెంట్ ఇది అయిపోతానే పోయి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో పోయి ఒక కంప్లైంట్ ఇచ్చేసి రావాలి. సరేనా? అందరూ వస్తారు. మనందరికీ స్ఫూర్తిదాత, ధైర్యం, దిశ నిర్దేశం చూపించే మన కేతిరెడ్డి గారికి ఈ సన్మానం చేయడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేకి మీరు కూడా తప్ప ప్రజాప్రతినిధులు కూడా రావాలి. వాళ్ళే కాదు, అంతా కలిసిపోదాం. దయచేసి అంతా భోజనం చేసిన తర్వాత అంతా కలిసిపోదాం ప్రోగ్రామ్ అయిన తర్వాత.